చూడండి 10th class chapter number 5 arithmetic progressions. Okay, arithmetic progression means common difference are same. Common difference are same. D equal to same common. సరే అయితే ఈ arithmetic progressions లో two formulas ఉంటాయి. Formula number 1 an a plus n minus 1 into d. an అంటే ఎంత తరం అవునా అంటే లాస్ట్ తరం an means last term an equal to a plus n minus 1 into d. a means starting term first term అంటారు a ని ఏమంటారు ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ d means common difference. d means common difference. n means number of terms. n means number of terms. a means first term or starting term. d means common difference. n means number of terms. Therefore an equal to a plus n minus 1 into d. ఇది ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఓకే ఆర్ లాస్ట్ టర్మ్ ఓకే నెక్స్ట్ ఇలా 1 2 3 4 5 and so on ఇస్తే ఈ నెంబర్స్ మొత్తాన్ని సమ్ చేయాలి. ద టోటల్ నెంబర్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద టోటల్ నెంబర్స్ 1 plus 2 plus 3 plus and so on. దాని ఫార్ములా ఏంటంటే Sn equal to n by 2 2a plus n minus 1 into d. Sn equal to n by 2 2a plus n minus 1 into d. Overall Sn equal to n by 2 a plus n. n means number of terms, a means first term, n means last term. అయితే ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ గివెన్ కండిషన్స్ ఉన్నాయి మనకి. గివెన్ కండిషన్స్ a ఈక్వల్ టు a అంటే లాస్ట్ టర్మ్ అమ్మా. a అంటే ఏంది లాస్ట్ టర్మ్. d మీన్స్ sn మీన్స్ sn కూడా లాస్ట్ టర్మ్ ఏనా sum of last term number of terms the number of sum of terms మొత్తం నంబర్స్ సమ్ చేయాలి అవునా sn అంటే. సరే ఇది అయిపోయిన తర్వాత చూడండి గివెన్ కండిషన్స్ లో a అని ఇచ్చాడు. మీలో ఎవరికైనా a అని ఫార్ములా వచ్చా ఎవరికైనా బాబురా ఇక్కడ చూపిరా a n ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 into d. ఓకే ఈ ప్రాబ్లం ఆల్రెడీ అయిపోయింది కదండి ముందు ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ a మీన్స్ ఇక్కడ ప్రాబ్లం లో కాదు a ఏమంటారు ఫస్ట్ టర్మ్. d మీన్స్ కామన్ ఓకే ఈ ఫార్ములాలో మనకి ఏమేమి కండిషన్స్ ఇచ్చారో సాటిస్ఫై చేద్దాం ఓకేనా. an is equal to 4 a ఈక్వల్ తెలుసా మీకు a ప్లస్ n minus 1 d వాల్యూ 2 ఓకే 4 ఈక్వల్ టు a ప్లస్ 2 into n 2 into minus 1 minus 2 na plus 2 na minus into plus plus into plus plus into plus minus plus into plus ఏమైందమ్మా minus into plus minus so minus 2 becomes plus 2 4 plus 2 equal to a plus n 4 plus 2 6 4 plus 2 ఎంతరా 6 ఎవరు చెప్పారు 4 plus 2 6 అని. But 2 plus 4 6 2 minus 4 4 plus 2 equal to 6 a plus 2n equal to 6 a plus 2n equal to 6 ఓకేనా. దీని నుంచి కండిషన్ ఇంకోటి చూసుకోవచ్చు a equal to 6 plus 2n becomes ఈక్వేషన్ నెంబర్ 1. మనం ఏవే ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైనల్ గా ఏ వాల్యూ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ n వాల్యూ ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చిందా యాడ్ వచ్చిందా ఏ ఈక్వల్ టు సింగిల్ వాల్యూ రావాలి హోల్ నెంబర్స్ రావాలి అవునా. ఏ వాల్యూస్ ఏవి రావాలి హోల్ నెంబర్స్ రావాలి. హోల్ నెంబర్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది 0. ఏ వాల్యూస్ n వాల్యూస్ ఏ వాల్యూస్ ఏవైనా రావచ్చు. n వాల్యూస్ మటుకు 0 either 0 to and so on ఓకేనా.
0 1 2 అండ్ సో ఆన్ ఏ వాల్యూస్ రావాలి. n వాల్యూస్ కూడా 0 1 2 అండ్ సో ఆన్ రావాలి. d వాల్యూస్ కూడా ఏవైనా రావచ్చు ఈ ప్రాబ్లం బట్టి, అవునా? అయితే ఇక్కడ ఏ వచ్చేసి మనకి ఈ రెండు ఫార్ములాస్ ఓకేగా. అయితే మనకి ఈ రెండు ఫార్ములాస్ నుంచి SN ఫార్ములా ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఫార్ములా ఏ ఫార్ములా ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు SN ఫార్ములా యూజ్ చేద్దాం. SN ఫార్ములా చూడండి, ఎవరు చెబుతారు SN ఫార్ములా? ఒక అమ్మాయి ఒక నిలబడండి చూడండి. ఇప్పుడే చెప్పా కదా, చెప్పు. SN equal to n/2 into 2a plus n minus 1 into d. ఓకేనా? SN వాల్యూ ఎంతమ్మా? SN వాల్యూ ఎంత? -14. n తెలుసా? n/2 2a plus n minus 1 into d value 2. That is equal to అరే మల్టిప్లై చేద్దామా? మల్టిప్లికేషన్ ఇక్కడ ఎలా ఉంది? డివిజన్ లో ఉంది, అవునా? డివైడెడ్ బై లో ఉంది. ఈక్వల్ ఎదురుకు వస్తే ఏమైంది? మల్టిప్లై అయ్యింది. -14 into 2 equal to n into 2a plus 2n minus 2a plus n minus 1 into d ప్రకారం వేస్తే 2a plus ఓకేనా? ఏదమ్మా అంటే a కి సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. చేద్దాం నెక్స్ట్. చూడండి డౌట్ ఏముందా? ఇప్పుడు చూడండి 14 2 జా 28 n 2a plus 2n minus 2 కదా. ఈ 2a కి 2 into ఈ a రీప్లేస్ 6 minus 2n plus 2n minus 28 equal to n అంతే ఉంటుంది తర్వాత అంటే 2 into 6 2 into 2 minus 4n plus 2n minus 2 minus 28 equal to n into 12 minus 2 10 minus 4n plus 2n minus 2n. Any doubts? No sir. Okay, multiply చూడండి. n into 10 10 minus 2n into n 2n square minus 28 becomes plus equal to 0. ప్రాబ్లం ఎలా ఉండాలంటే ఫస్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ లా ఉండాలి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ మీన్స్ ax square plus bx plus c equal to 0. ఫస్ట్ x square టర్మ్ లా x square minus 2n square plus 10n equal to 0. minus 2 కామన్ 2 టేబుల్ వచ్చా మీకు? yes sir. 2 1 జా 2 2 4 జా 8 2 5 జా 10. ఇది వస్తే చాలు. ఈ ప్రాబ్లం 2 టేబుల్ ఒకటి వస్తే సరిపోతుంది. మీరు ఏం నేర్చుకుంటే ఏం కాదు కదా. ఈ ప్రాబ్లం వరకేనమ్మా 2 టేబుల్. సరే, ఏ 2 టేబుల్ కావాలంటే నాకు -2 టేబుల్ కావాలి. ఏ టేబుల్ కావాలి? -2 టేబుల్ కూడా ఉంటుంది తెలుసా మీకు? చెప్పండి ఎవరన్నా. -2 1 జా -2 2 జా అట్లానే -2 టేబుల్ అంటే -2 కామన్ తీసుకోవాలి. మైనస్ కామన్ తీస్తే మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ n square minus 5n plus 40 minus 14 equal to 0. Any doubts? No sir. -2 ఈక్వల్ అవుతుంది ఏమైంది? +2 అయితే మామూలుగా అయితే. కానీ అక్కడ 0 ఉంది. 0 బై ఇక్కడ ఇంటూ ఉంది కదమ్మా. Yes sir. ఇంటూ ఈక్వల్ అవుతుంది డివైడెడ్ బై అవుతుంది. ఇంటూ ఈజ్ ఈక్వల్ అవుతుంది కదా ఏమైంది? Divided. అప్పుడు మిగిలిన టర్మ్ చెప్పు. n square minus 5n minus 40 equal to 0. n స్క్వేర్ అని వస్తే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి రూట్స్ 2 వస్తాయి. ఎన్ని వస్తాయి? 2. అదే లీనియర్ ఈక్వేషన్స్ కి రూట్స్ 1 వస్తాయి.
క్యూబిక్ ఈక్వేషన్ కి రూట్స్ 3 వస్తాయి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ క్యూబిక్ ఈక్వేషన్ ఎన్ని వస్తాయి 2 వస్తాయి. ఈ 2 ఆన్సర్స్ లో మైనస్ తీసుకోకూడదు, ఎన్ వాల్యూస్ నెగిటివ్స్ వాల్యూస్ తీసుకోకూడదు అవునా, మైనస్ ఫ్రాక్షన్స్ తీసుకోకూడదు అంతే కదా, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ హోల్ నెంబర్స్ 0 నుంచి తీసుకోవాలి అవునా. సార్ చూడండి, ఇలా ఫ్యాక్టర్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఒక కండిషన్ ఉంది, యాడ్ చేస్తే -5 రావాలి, మల్టిప్లై చేస్తే -40 మనకు తెలుసు చిన్న నెంబర్సే కాబట్టి. యాడ్ చేస్తే -5 చూడండి, -7 + 2 ఎంతమ్మా, -7 + 2 ఎంత, అదే నెంబర్ మల్టిప్లై చేస్తే 7 2 జా -14. ఇప్పుడు చూడండి n² - 7n + 2n - 14 = 7n + 2n -5 నేనా. నెక్స్ట్ n కామన్ తీయండి, n మైనస్ +2 కామన్ తీయండి, n మైనస్ ఈక్వల్ టు n - 7 కామన్ తీయమ్మా, n plus equal to 0. n minus 7 equal to 0. n equal to n plus 2 equal to 0. n equal to నేను n equal to -2 తీసుకుంటా, రైట్ రాగా వై నెగటివ్ వాల్యూస్ ఫ్రాక్షన్స్ వాల్యూస్ తీసుకోవచ్చా. therefore n equal to 7, n equal to -2, n equal to 7, therefore find n. ఇప్పుడు ఇలా చేస్తే మనకి ఏమొచ్చేసింది, ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి చేద్దామా. సరే చూడండి, ఈ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ నెంబర్ 1 a equal to 6 minus a equal to 6 minus 2 n value 7 a equal to 6 minus 2 7 a equal to 6 minus 14 minus 8. మీరు నోట్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఇది రాసి సెకండ్ ఇది రాసారా, ఇది రాసి అది మొత్తం అయిపోయిన తర్వాత ఇది రాయాలమ్మా, ఇదిగో అది మొత్తం లాస్ట్ లో రాయాలి అవునా. 3 డౌట్స్, a equal to 3 and n equal to 8, s equal to 192, find d. n equal to 8, అప్పుడు s 8 అనే మీనింగ్, దీని మీనింగ్ ఏ మిగిలిపోతే s 8. ఓకే, ఇప్పుడు మనకి sn ఫార్ములా sn equal to ఎవరు చెప్తారు, ఎనీవన్ స్టాండ్ అటు రమ్మని సార్ ముందుకి చెప్పు. sn equal to n/2 2a plus 2a plus n minus 1 into n minus 1 into sn equal to n/2 plus into 2a plus n minus 1 into d. Okay, sit up. Very good. sn equal to n/2 2a plus okay na sn s8 is equal to n means 8/2 n as 8/2 2a equal to 3 plus n means 8 minus 1 into d equal to ఎందుకంటే sn s8 equal to 192. Any doubts? No sir. Side calculation ready. 8/2 2 table వచ్చా మీకు 2 4s are 8 2 1s 2 4s 4 3s are 6 7 equal to 192. Any doubts? No sir. డైరెక్ట్ మల్టిప్లై చేద్దాం చూడండి, 4 6 యా 4 6 యా 24 4 into 7 4 7 యా 28 28
equal to 192. plus 24 becomes 574. 28D equal to 190 minus 24. 28D equal to 192 minus 24. 168. 168. D equal to 168 minus 28 plus 28 ఇంకా ఉంది కాబట్టి డివైడెడ్ అవుతుంది బై 140. D equal 28 ఎన్ని టైమ్స్ వస్తుంది చూసుకోండి 140. Sir, two tables. Sir, 2 14s, 2 sevens, 2 42s, 7 1s, 7 6. 7 6 is sir answer. అరే 28 6 సార్ మల్టిప్లై చేయగలరా 28 6 అంటమ్మా 28 టేబుల్ కూడా రావాలి అవునా సరే 2 టేబుల్ వచ్చి కాబట్టి మీరు 10th క్లాస్ కాబట్టి 2 టేబుల్ చేస్తారంటారు కదా మీ 2 టేబుల్ చేయొచ్చు 2 టేబుల్ అయితే లెంతీ అయితే ఎలా అంటే సార్ 2 టేబుల్ చూడండి ఒకసారి మరి 2 1s 2 4s 2 8s 2 4s మళ్ళీ 2 టేబుల్స్ 2 7s 2 4s 2 2s 7 1s 7 6 ఇంత లెంతీ అవసరం మనకి ఏ క్లాస్ లో కావాలి 28 క్లాస్ లో అంటాము 28 క్లాస్ ఉంటామమ్మా చదువుకుంటే ఉండదులే కానీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో 2 టేబుల్ వస్తుంది మనకేం టేబుల్ కావాలి 28 కదా అవునా ఏం చేద్దామండి మనకు అవసరం లేదు 168 by 28 ఇది 28 అని చెక్ చేసుకోవాలి ఒకసారి దానప్పుడు వేరే టైంకి వెళ్ళాలి 28 1s 28 means common difference A means okay over next L equal to 28 and S equal to 9 total terms endama 9 N equal to 9 terms find A means starting term okay na Yes sir. L means last term A means starting term S means sum of the total terms okay next anyone SN formula N by 2 2A plus N by 2 2A plus N minus 1 into D okay one formula ఇక్కడ వాడే ఈజీ ఫార్ములా L వాల్యూస్ A plus L. A plus L N means 9. S 9 equal to 9 by 2 Sir, 9 by 2 next A equal to 144 any doubts 9 into A plus 28 equal to 144 into 288. 288. 9 into A plus 28 equal to 280 ఈ 9 తో ఒకసారి డివిజన్ చేద్దామా 9 తో డివిజన్ చేద్దాం ఒకసారి ఈజీ కోసం చూడండి A plus 28 equal to 288 by 288 by 9 టైమ్స్ చూద్దాం చూడండి ఒకసారి ఇప్పుడు 9 1 జా 9 3 జా 9 3 జా 1 into 8 9 2 జా A plus 28 equal to A equal to 32 plus 28 minus 28 minus 28 4 therefore A equal to 4